పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం. ఈ దేవాలయము ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంత గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కుమారగిరిపై వెలసి ఉన్నది. త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశమే త్రిపురాంతకము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి త్రిపురాంతకేశ్వర స్వామి మహాదేవుడి క్షేత్రంలో ఉంటాడు. అలాగనే ప్రపంచంలో శ్రీచక్రం మీద ఒకే ఒక శివాలయం త్రిపురాంతకము. ఈ దేవాలయం అంతా కూడా శ్రీచక్ర ఆకారంగా ఉంటుంది. ఆ యొక్క శ్రీచక్రం మీద అమ్మవారు ఉండాలి, కానీ విశేషంగా స్వామివారు ఉంటాడు క్షేత్రంలో. అలాంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. సహజంగా దేవాలయాలన్నీ కూడా రాజులు, మహర్షులు, దేవతలు కడుతుంటారు. ఈ క్షేత్రము రాక్షస నిర్మాణం చెప్తుంటారు దేవాలయం అంతా కూడా. కాబట్టి ఈ దేవాలయానికి తూర్పు వైపున ప్రవేశం నిషిద్ధము. నైరుతి ద్వారం కాబట్టి రాక్షస ద్వారం అంటుంటారు. ఆ ద్వారం గుండా స్వామిని చూస్తున్నాం కాబట్టి ఆ లక్షణాలు మనకు వచ్చేస్తాయని, అందుకు అమృతం అభిషేకం చేయాలి. అమృతం మనం సాధించలేము. తత్పర్యాయం మధు, తేనాభిషేకం తేనె తీర్థంగా వేస్తారు ఈ క్షేత్రంలో. అలాగనే మరో విశేషం ఏంటంటే, సహజంగా దేవాలయాల్లో అన్ని క్షేత్రాల్లో స్వామివారికి పంచామృతాలు అభిషేకం చేసి పంచామృతం ఇస్తారు. ఈ క్షేత్రంలో అదే అమృతం ఇస్తారు తీర్థంగా. అటు దివ్యక్షేత్రం త్రిపురాంతక మహాక్షేత్రము. ఈ క్షేత్రంలో విశేషంగా అమ్మవారు మహామేరుతో కూడి ఉంటుంది, త్రిపురాంబదేవి అమ్మవారు. అలాగనే ఇక్కడ క్షేత్రంలో క్షేత్రపాలకుడు విశేషంగా కాలభైరవ స్వామి ప్రత్యేకంగా ఉంటాడు. దిష్టిదారాలు, నరదిష్టికి ఈ క్షేత్రంలో ప్రదక్షిణాలతో స్వామివారికి విశేషంగా అర్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగనే ఈ సంవత్సరం ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తున్నారు. గతం కంటే కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగాయి. కొత్తగా ఈ సంవత్సరం స్వామివారికి సన్నిధిలో స్వామివారి పేరు మీదన భక్తులందరూ కూడా కలిసి రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం కొత్తగా. అలాగనే మహాశివరాత్రి అనంతరము స్వామివారి రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి అమ్మ దర్శించి స్వామివారి అనుగ్రహం పొంది వారి స్వామివారి కృపకు పాత్ర కాగలుగుతున్నాము. సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఖచ్చితంగా మా ఊరు ఖమ్మం, నేను ఉండేది విజయవాడ. వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వచ్చేటప్పుడు ఏదో ఒక టైంలో మాత్రం స్వామివారి దర్శనం చేసుకుంటాను. మనం ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. చాలా పవర్ఫుల్ ఇది. అందుకే కంపల్సరీగా ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటామండి శివాలయంకి. నాకు చాలా ఇష్టమైన ప్రదేశం ఇది. అక్కడ అమ్మవారు కానివ్వండి, ఇక్కడ శివయ్య కానివ్వండి, చాలా బాగుంటుంది, మంచి ప్లేస్. 20 సంవత్సరాలు చూస్తున్నామండి. మాది విజయవాడ అండి. నెగిటివ్ వచ్చి ఖమ్మం అండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయ్యే దర్శనం చేసుకొని వెళ్తాం. చాలా పవర్ఫుల్ అండి.